మళ్ళీ పుట్టాలని నాకు ఉంది. కానీ ఆ అస్థికలుంటే ఆరు నా పక్కనే ఉన్నట్టుంటుంది. నేను మీ భార్యగానే ఉంటానండి. ఎప్పటికీ మీతోనే ఉంటాను. అరుంధతి ఎప్పటికీ మనతోనే ఉంటుంది బాబు. జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వండి. అంత త్వరగా అంటే నా వల్ల కాదు మావయ్య గారు. నాకు కొంచెం టైం ఇవ్వండి. మనం ఆలస్యం చేసే కొద్దీ అక్క మళ్ళీ పుట్టడం కూడా ఆలస్యం అవుతుంది కదండి. ఎంతసేపు నువ్వనుకున్నదే చెప్తావా బాగి? నా బాధ అర్థం చేసుకోవా? అంత త్వరగా తనని ఎలా వదులుకోమంటావు? తండ్రిగా ఆయన, చెల్లెలిగా నువ్వు ఆరుతో కలిసి ఉండకపోవచ్చు. కానీ భర్తగా నేను తనతో కలిసి ఉన్న జ్ఞాపకాల్ని వెంటనే ఎలా తుడిచేయమంటావు? అయ్యో, నా వల్ల నా చెల్లి ఆయనతో తిట్లు తింటుంది గుప్తా గారు. ఒకవైపు ఆరు అస్థికలు కలపనివ్వకుండా ఆ రణ్వీర్ అడ్డుకుంటున్నాడు. వాడి మోటివేంటో తెలుసుకోవాలి. రణ్వీర్ అడ్డుకున్నాడా? అంటే అరుంధతి ఆత్మని చంబా రణ్వీర్ ఆపుతున్నారా? అలా జరగకూడదు. ఏమీ తెలియకుండా వెంటనే అస్థికలు కలపమంటే ఎలా? దేనికైనా ఒక టైం ఉంటుంది కదా. ఆ టైం ఇదే అమర్. ఎవరో ఏదో చేస్తున్నారని మనమెందుకు ఆగడం? ఆరోగ్యం మంచి జరుగుతుందంటే మనం వెంటనే ఆ పని చేయాలి కదా. ఒక్కసారి ఆలోచించండి అల్లుడు గారు. మంచి గడియల్లో శారదకర్మలు జరిపిస్తే చనిపోయిన వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయంట. పెద్దవాడిగా చెప్తున్నాను, కాదనకండి. సరే.